ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం భయపడకండి, నా గొంతు ఖరాబ్ అయింది, నా గొంతు బాగాలేదు. ఎందుకు అని అంటే ఏదో ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి పబ్కి వెళ్ళినాము. అక్కడ వెళ్ళి డాన్స్ ఆడేలోపు ఒక విషయం జరిగింది, తెలిసింది. ఏంటి అంటే నేను పబ్లో కూడా చాలా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి వెళ్ళిపోయినాం. కానీ అక్కడ కూడా ఒక ఇష్యూ రావడం వల్ల హ్యాపీ కాకుండా ఎంజాయ్ కాకుండా మధ్యలోనే వచ్చేసిన. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టాపిక్ వస్తాం. వంశీ బయట అమ్మాయిలతో రీల్స్ చేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రొఫెషనల్ యాక్టింగే. సో ఛాన్సెస్ కోసం తను చాలా కష్టపడ్డాడు. నేను కూడా తనకి సపోర్ట్ చేస్తా, ఎప్పుడు వెల్ విషర్ లెక్క కాకుండా మీరు అనుకున్నట్టు వైఫ్ లెక్కనే నేను చాలా సపోర్ట్ చేస్తున్నా. నాకు తోచినంత నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ తను చేసే రీల్స్, ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది పబ్లో ఉన్నప్పుడు. ఏంటి అని అంటే, అక్క లైక్ మీరు వంశీ ఇద్దరు కలిసి లవర్స్ కాదంట కదా, ఫేక్ లవర్స్ అంట కదా, ఓన్లీ వీడియోస్ కోసమే అని చెప్పినాడు. అది నిజమేనా? ఒకవేళ మీకు ఓకే అయితే నేనే రిలేషన్ కంటిన్యూ చేస్తే, మీరు వీడియో వరకే అయింటే నాకు క్లారిటీ ఉంది అని చెప్పేసి అంది. అదేంద్రబాయ్ నా పోరాడు, నాకెందుకు ఇట్లా చెప్తున్నాడు, ఇట్లాంటి ఇష్యూ నేను ఎందుకు ఫేస్ చేస్తా. ఇప్పటి వరకు నా చుట్టుపక్కల ఉన్నంత వరకు నేను చాలా ఫేస్ చేసిన. ఎలా అంటే గర్ల్స్ అనే వాళ్ళకు కొంతమంది ఉన్నప్పుడు వీడియోస్ వరకే అని చెప్పడం కానీ అలాంటివి చేసినారు. సో ఇది నా వరకు వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే వంశీ చెప్పినాడంట, రియల్ లవ్ కాదు, ఫేక్, జస్ట్ వీడియోస్ కోసం ఒకటే మేము అట్లా యాక్టింగ్ చేస్తున్నాం, నాకు తనకేం సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినాడంట. ఆ టాపిక్ నా వరకు వస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. డైరెక్ట్ నేను వంశీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడు, నువ్వు పబ్కి వెళ్ళినావు, తాగున్నావు, అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ అసలు ఇచ్చేది లేదు, ఎందుకంటే మధ్యలో వచ్చేసిన. టైం చెప్పాలి అని అంటే 1 అవుతుంది. టైం చూడండి, 1 అవుతుంది. సో నేను 1 o'clock షూట్ చేయడానికి రీజన్ అంటే, గచ్చిబౌలి నుండి అడావిడిగా నేను అన్న వాళ్ళని, చిల్లన్నని, జున్నక్క వాళ్ళని అందరిని తీసుకొని నాకు లేదు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి తీసుకొని వచ్చి ఎమ్మడో వీడియో కొడుతున్నా. ఎందుకంటే నాతో ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇప్పుడే పోయి వంశీని అడుగుదాం, వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడు, అతను జెన్యున్ గానే ఉన్నాడు, అబద్ధం అని చెప్తాడో చూసుకుందాం రండి. లోపల లైట్ ఉంది. వంశీ ఇందాకే కదా చాట్ చేసినప్పుడు ఆడుకున్నావా, లేచినావా, ఆడుకున్నావా? లేవు. లేవు ఒక టాపిక్ మాట్లాడుతా. నేను బయటికి వెళ్ళినాను కదా, ఒక ఇష్యూ అయ్యింది. అన్న పడుకోలేడు, ఫోన్ మాట్లాడుతుండు. 1:07 అవుతుంది. ఫోన్ మాట్లాడుతున్నావా, లేచినావా? అదే చెప్తున్నా, నేను బయటకు వెళ్ళినా కదా, ఒక ఇష్యూ అయ్యింది, ఆ టాపిక్ కోసం డిస్కస్ చేద్దామని వచ్చి. వద్దు ఇప్పుడే మాట్లాడు, నాకు నిద్ర పట్టదు ఆ టాపిక్ చెప్పకపోతే. నేనేం నిద్ర ఏం పోడు శ్రీ, నా లైఫ్ కన్నా ఎక్కువైనా నీకు నిద్ర. ఏ కూర్చో కూర్చో శ్రీ, నీకు కూడా తెలియాలి ఈ టాపిక్, తెలియాలి. తప్పించుకోవడానికి తిట్లు. వంశీ కూడా, శ్రీ కూడా మాట్లాడాలి ఈ టాపిక్ లో. అంతేలే, మా టాపిక్ చూసి పట్టించుకోవడం. తిన్నావా?
తిన్నావా అంటే దోస్తుందా పడుకున్నా అంటే కూర్చో. చలి పెడతలేదా నీకు? నేను నిన్నటికే పప్పు పోయినా కదా, నీతోనే చాట్ చేసిన కదా. నువ్వేమైనా రాస్తున్నా? నువ్వు నిద్రలో నుంచి బయటకు రా. ఏడు ఎట్లా సార్ నిద్ర వస్తుంది? ఇట్లా నాకు నిద్రమపోతున్నా ఉంటే మాట్లాడాలనిపించదు. సరే చెప్పు. వచ్చిన లైట్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ ద లైట్. కుర్చీ తీసుకురా. బ్రింగ్ ద చైర్ హియర్. పెన్ ఇవ్వండి. గివ్ మీ ద పెన్. వచ్చినావా అని పడలేదా చెట్టి మీకు ఊగా బయటికి పోయి పబ్బులు ఆ పిల్లల లైఫ్ కన్నా నాకేం పని ఎక్కువ. అయితే అమ్మా రామలమ్మ మారుతుంది, ఎమ్మడే మారిపోతుంది అందరి లైఫ్ లో గురించి. సరే చలేస్తుంది, ఆఫీస్ రూమ్ లో పోదా. ఏంది వచ్చి మీరు ఇప్పుడు ఈ అమ్మ తాగితే తమాషాలు చెప్తారు మీరు. తాగినట్టు కనిపిస్తుంది. ఆ పిల్ల తాగిందా? లాస్ట్ టైం కన్నా ఎవరు నేనా? పబ్లిక్ తెలిసింది. మాకు కూడా తెలుసు. వాళ్ళు పబ్బులో వీడియో కొట్టిర్రు డెడికేషన్ లెవెల్లో. నేను తాగి మీకు కెమెరా పట్టుకుని నీతోనే మాట్లాడుతున్నాను. నేను వాళ్ళు చెప్తున్నాను. అమ్మాయి వాళ్ళు చెప్తారు. హై బ్రో, ఇప్పుడే నా ముందు వచ్చి కళ్ళ ముందల చాలా చేయవా? నాకైతే నీకన్నా ఇద్దరే కావాలంట మా అక్క. నాకన్నా నిద్రనే ఇంపార్టెంటా? ప్లీజ్ వచ్చినా కదా నిద్రనే ఇంపార్టెంటా? అది పిల్లలు పెడుతుంది ఎందుకు ఏదంతా. నాకు నిద్రనే ఇంపార్టెంటా కాదా నేనే ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వే ఇంపార్టెంట్ నాయన గారు. నీ ఫేస్ కనిపిస్తలేదు కావాలి. నో ఫస్ట్ క్వశ్చన్ కొంతేంది నేను సాంగ్స్ పాడినా ముందులు పడినట్టు పడాలి. స్నాప్ పెట్టినా కదా, అయితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వే ఎట్లా మొగల్లాగా మాట్లాడుతున్నావు. నేను గర్ల్ అని క్లారిటీ ఉందా నీకు? చెప్పు. నేను ఇప్పుడు ఏడుస్తా. చెప్పు. ఏడు వల్ల పడుకుంటావా? పడుకోని ఏడుకు. ఫస్ట్ నిన్ను అడిగి నేను బయటకు వెళ్ళిన, నీకు చెప్పి నేను అన్ని చేసిన. ఐ మీన్ పోయి ఎంజాయ్ చేయడం. నువ్వు నాతో ఏమైనా దాస్తున్నావా? ఏం దేని గురించి? దేని గురించి? ఈ టైమా అని దేని గురించి చెప్పేదన్నా ప్రోగ్రామ్ అది. దేని గురించి అయినా అని ఎప్పుడో ప్రాబ్లమ్ సాల్వ్ అయితే పొద్దున్నే మూవ్ అవ్వచ్చు. మంచి కావాలంటే నైట్ కూడా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయింది అనుకో. ఆ ప్రాబ్లం ఏంటి? టైం ఎంతండి? 1:11. అయితే నేను అతను ఏం చేస్తలేదు. బయట గర్ల్స్ తో రీల్స్ చేస్తే నేను ఏమైనా ఆపుతున్నానా? ఎందుకు? నేను నువ్వు నాకు ఇచ్చిన ట్రస్ట్ వల్ల. సో ఆ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అని చెప్పేసి ఆ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నావా? ఇక్కడ పింపుల్ వచ్చింది ఎందుకు? ఎందుకు వచ్చినా చెప్తే నాకు పింపుల్ వస్తుంది ఏమొస్తుంది నీకు? ఆ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నావా? కానీ ఎందుకయింది? ఎవరికైంది? నాకైంది. ఎందుకైంది? నీ మీద నమ్మకం పోయింది. ఎడబోయిందో చెప్పు, తెలుసుకుని వస్తుంది. ఒక అమ్మాయి, నువ్వు చాలా మందితో రీల్స్ చేసినావు. చాలా మంది ఇలా ముగ్గురుతో చేసినా వాడు చేపించిండు. అది వాళ్ళ ముగ్గురు చెల్లెలో నాకు తెలుసు. ఒకరు బెస్ట్ ఫ్రెండ్, మిగతా వాళ్ళు ఇద్దరు ఎవరో తెలియదు నాకు. అందుట్లో కాకుండా ఎవరితో చేసినా నాకైతే తెలియదు. నేను ఎవరితో చేయలేదు, నాకు తెలిసి. అమ్మాయి నాకు మెసేజ్ చేసింది పబ్లో ఉన్నప్పుడు. ఆ పిల్ల ముగ్గురు ఇట్లా ఎవరు నాకు తెలియదు. ఐడి లేవు నీకటే జీరాలు. అదే నాకు తెలీదు. నువ్వు చెప్పినావంట కదా, మేమిద్దరం లవర్స్ కాదు, వీడియోస్ వరకే యాక్టింగ్ చేస్తున్నాం, జస్ట్ రీల్ పర్పస్, రియల్ వేరు, రియల్ నేను సింగిల్. ఎట్లా అనిపిస్తున్నా నీకు? మీ అన్నలేక అనిపిస్తున్నా? నువ్వు మూసుకో. మీ అన్నలేక అనిపిస్తున్నా? కనిపిస్తలేవు, వంశలేకనే అనిపిస్తున్నావు. మరి ఉంజిగా చెప్పండి.